మళ్ళీ బెర్సా టీవీని చూస్తున్న వీక్షకులకు, మమ్మల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్లకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియోలో కనిపిస్తున్న కోడిపెట్ట వచ్చేసి నా ఫామ్లోని బెర్స జాతికి సంబంధించిన కోడిపెట్ట అండి ఇది. దీనికైతే గురకైతే రావడం జరిగింది. దీనికి గురక ఎలా వచ్చిందనే విషయం అయితే వర్షంలో తడవడం వల్ల గురకైతే వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అయితే మారిపోయింది, వర్షాకాలం కాబట్టి వర్షంలో తడవడం వల్ల గురకైతే వచ్చిందండి దీనికి. పాపం దీని దగ్గర అయితే 3 నెలన్నర వయసు గల 3 కోడిపిల్లలు అయితే ఉన్నాయండి, చిన్నపిల్లలు. పాపం దీన్ని గురక రావడం వల్ల పిల్లలను వేరు చేయడం జరిగింది. ఆ వేరు చేయడం వల్ల పెట్ట కానీ పిల్లలు కానీ చాలా బాధపడుతున్నాయండి. పిల్లలు రాత్రంతా అరుస్తూనే ఉన్నాయి తల్లి కనపడిపోయేసరికి. ఎందుకంటే ఎప్పుడు తన దగ్గరే పెట్టుకునే పిల్లలు సడన్గా కనపడపోయినా, తన దగ్గర రెక్కల చోటున భద్రపరుస్తున్న తల్లి కనపడపోయినా పిల్లలు చాలా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే మనమైనా మన పిల్లకాయలు ఒకరోజు కనపడపోయినా చాలా ఇబ్బంది పడతాం, ఎలా పోయారు ఎక్కడ పోయారని. అదే కోళ్ళు కూడా అలాగే ఫీలింగ్ ఉంటుంది. అయితే దీనికి ఇవాళైతే ట్రీట్మెంట్ అయితే నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. డాక్టర్ గారిని అయితే ఈరోజు కలిశాను. డాక్టర్ గారు అయితే కొన్ని మెడిసిన్ అయితే చెప్పారండి. ఒక 4 రోజులు కంటిన్యూగా మెడిసిన్ అయితే వాడమన్నారు. వాడిన తర్వాత ఎలా ఉన్నదనేది డాక్టర్ గారు అయితే మళ్ళా కలవమని చెప్పారు. దీనికి గురక వచ్చినప్పుడు ఇది వేసే రెట్ట ఎలా ఉంటుంది అనేది లాస్ట్ అయితే వస్తుంది. రెట్ట ఆ రీతిలో ఉందండి ఇది. మీ కోళ్ళకి ఏమైనా గురక వస్తే ఫీడ్ మాత్రం సద్దలు కానీ వడ్లు కానీ రాగులు అయితే పెట్టొద్దండి. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఏదైనా కోడికి అనారోగ్య సమస్య ఉన్నప్పుడు మెత్తటి ఆహారం అయితే ఇచ్చుకోమని చెప్పారు. దీనికి గురక రావడం వల్ల మా బాబు అయితే బన్ను అయితే తినిపిస్తున్నాడండి. దీనికి బన్ను అయితే తొందరగా అరిగిపోతుంది, ఈ గింజ అయితే తొందరగా అరిగిపోదండి. అందువల్ల అంటే మీకు కోళ్ళకైనా సమస్య వస్తే మాత్రం మెత్తటి ఫీడ్ అయితే పెట్టుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో లాస్ట్లో గురక సమస్య వచ్చినప్పుడు నా కోడిపెట్ట రెట్ట ఏ విధంగా వేసింది మీకు ఫోటో అయితే చూపిస్తున్నానండి. నా పెట్టకి గురక వచ్చేప్పుడు రెట్ట అయితే ఈ విధంగా వేసింది ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.